హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, వారాహి నవరాత్రులు ఇప్పుడు జరుగుతున్నాయి కదా. ఈ వారాహి నవరాత్రుల్లో 9 రోజులు జరుపుకోలేని ఉంటారు కదండి, ఎటువంటి ఆటంకాలు ఉన్నా సరే. అలాంటి వాళ్ళకి ఈ తిథుల్లో పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే ఆ తిథి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అయితే అమ్మవారికి అన్ని తిథుల్లో పంచమి తిథి అంటే చాలా ఇష్టం అండి. అయితే అమ్మవారికి మనకి పౌర్ణమి అమావాస్య ముగిసిన 5వ రోజున వారాహిదేవిని పూజించడం ద్వారా చాలా చాలా అష్టైశ్వర్యాలు మనకి అమ్మ కురిపిస్తుందండి. అయితే ఈ పంచమి తిథి చాలా ఉత్తమమైన తిథి అండి. ఈ పంచమి తిథిల్లో మనము మనం చేసే కార్యాలు దిగ్విజయం కావాలంటే కార్యసిద్ధి కోసం వారాహిదేవిని పూజించడం చాలా ఉత్తమం అండి. అది పంచమి తిథుల్లో వారాహిదేవి అనుకున్న కోరికలు తీరుస్తుందండి. ఆ రోజులో వ్రతం ఆచరించి పూజ చేస్తే రుణ బాధలు ఉండవు, ఆర్థిక సమస్యలు ఉండవండి, అలాగే శత్రు బాధలు ముఖ్యంగా ఉండవండి. అయితే పంచమి తిథుల్లో జన్మించిన వారికి ఈ తిథిని వారాహిదేవిని పూజ ఉత్తమమైన ఫలితాలు ఇస్తుందండి. ఇంకా పంచమి తిథుల్లో జన్మించిన జాతకాలు పుట్టుకలు అంటే చాలా ఉంటాయి కదండి. అవి ఆ రోజు వాళ్ళు పూజించినట్టుగా అయితే చాలా చాలా మంచి కార్యసిద్ధి చేకూరుతుందండి. అయితే ఈ వారాహి అమ్మవారిని పూజించేటప్పుడు ఎలా పూజించుకోవాలి ఈ రోజు మనం తెలుసుకుందామండి. అయితే ఈ వారాహి అమ్మవారు అంటే పంచమి రోజున చాలామంది 5 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారండి. ఈ 5 ఒత్తులు కంద దొరుకుతుంది కదండి మనకి. కంద దొరికినప్పుడు ఈ 5 ఒత్తులు ఎరుపు ఒత్తులు వేసి 5 ఒత్తులు వెలిగించండి. కంద దొరకకపోతే ఇప్పుడు నేను చూపించిన విధంగా తమలపాకులు 5 తీసుకొని చక్కగా పంచగవ్య దీపాలు అనేది మనకి మార్కెట్లో దొరుకుతాయండి. ఆవు నుండి వచ్చే పంచగవ్య దీపాలండి అవి. అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు గోమూత్రము అంటే మూత్రము, ఆవు పేడండి, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఇలా దాంతో చేస్తారండి పంచగవ్య దీపాలు. అవి వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. మనకి కంద దొరకపోతే, కంద దొరికినట్టుగా అయితే కంద కూడా దీపం పెడితే, కందలో దీపం పెడితే మంచి అమ్మవారు మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి. మన కుటుంబాన్ని అమ్మవారు ప్రొటెక్ట్ చేస్తుందండి. మనకి శత్రువులు ఉన్నా సరే, మన శత్రువులు మనకి ఉన్నా సరే వాళ్ళు మన మీద అసలు కోపగించుకోరంటండి. అంత మంచి మహిమగల పంచమ పూజ అండి. ఈ పంచమ రోజు మనము అమ్మవారికి నైవేద్యం పొట్టు తీయన గారెలైనా పెట్టుకోవచ్చు, పెరుగన్నం పెట్టుకోవచ్చు, నవధాన్యాలతో చేసిన గారెలు కూడా పెట్టుకోవచ్చు, శనగలు, పానకం వంటివి సమర్పించవచ్చండి అమ్మవారికి. ఆ తర్వాత అమ్మవారి పూజ చేసేటప్పుడు 108 సార్లు ఈ మంత్రం అయితే మీరు జపించండి. ఆ మంత్రం ఏంటంటే ఓం పంచమీ దేవాయ నమః అని మనము 108 సార్లు పఠిస్తే చాలా చాలా మంచిదండి. అలా పఠిస్తే విశేషమైన ఫలితాలు పొందొచ్చు. ఇంకా మనకి దారిద్ర్యం తొలగిపోతుందండి, ఓకేనా? ఈ విధంగా అయితే మీరు పంచమ రోజు పూజ చేసుకోండి. మీకు పంచమ రోజు కుదరదు, ఇంకా మాకు అవ్వదు, మాకు పీరియడ్స్ టైం ఉంటుంది అనే వాళ్ళు ఉంటారు కదండి, ఇంకా ఏదైనా పనులు ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళు చివరి 3 రోజులు ఉంటాయి కదండి, ఆ చివరి 3 రోజులు మనం పూజ చేసుకున్న చాలా చాలా మంచిదండి. చాలా మంచి ఉత్తమమైన ఫలితాలు ఇస్తుందండి ఈ అమ్మవారు. అయితే ఈ అమ్మవారికి ఆడంబరం అవసరం లేదండి. అలాగే ఈ అమ్మవారికి అన్ని అమ్మవారుల కన్నా ఈ అమ్మవారికి టైమింగ్ అనేది ఉంటుందండి. అమ్మవారికి మనము రాత్రి వేళలో పూజిస్తే ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఎంత రాత్రిలో పూజిస్తే అంత మంచి రిజల్ట్ వస్తుంది. మనము 6 నుంచి ఎర్లీ మార్నింగ్ 3:30 లోపు పూజ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి అమ్మవారు. అయితే కొంతమంది అమ్మవార్లకి టైమింగ్స్ ఉంటాయి కదండి, వరలక్ష్మి వ్రతం కానీ లలిత అమ్మవారికి కానీ వారాహి అమ్మవారికి ఎంత చీకట్లో మనం పూజ చేస్తే అంత మంచి ప్రతిఫలం అయితే అమ్మవారు ఇస్తుంది, ఓకేనా? ఈ విధంగా మీరు చక్కగా పూజ చేసుకోండి. తమలపాకు దీపం అయితే వెలిగించుకోండి. తమలపాకుల కాడలు కిందకి తీసేసి ఆ పంచగవ్యాల్లో అవి వేసియండి. 5 కాడలు వేసేసి నెయ్యి వేసి దీపం వెలిగించండి. ఆ ధూపం అయితే ఇంట్లో మనకి ఆ ధూపం అంతా ఇంట్లోకి వ్యాపిస్తే చాలా మంచిదండి, ఓకేనా? ఇది అయినా వెలిగించండి. లేదంటే 5 ఒత్తులు, మామూలుగా మేము పూజ చేయము, పీఠం పెట్టము అన్నవాళ్ళు 5 అంటే 5 ఒత్తులు, ఎరుపు ఒత్తులు 5 వెలిగించుకోండి. పంచమి రోజు వెలిగించుకొని అమ్మవారికి దానిమ్మ పండు, పెరుగన్నం ఇలా నైవేద్యం పెట్టుకొని అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకోండి. ముఖ్యంగా అమ్మవారికి గుగ్గిలం సాంబ్రాణి అంటే చాలా ఇష్టం అండి. చక్కగా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి
చక్కగా మనము సాంబ్రాణి ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత ఇంటిళ్ళ పాది ఆ పానకం అయితే మనము ప్రసాదంగా తీసుకోవాలి. ఇంటిళ్ళు పాది ఆ ప్రసాదము స్వీకరించాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను. అందరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.